ఫెసిలిటేట్ చేశారు. నేను ఆ ఛానల్స్లో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో నేను ఒక పార్టీ పెట్టుకున్నాను, నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతిపక్షాలు ఏం చేసినాయో చెప్పాలి, పాలకపక్షం ఏం చేసిందో చెప్పాలి. ఇవి రెండు చెప్పి నాకు ఓటేమని అడగాలి. నేను రేపు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను తెలుగుదేశానికి జనసేనకు ఓటేమని అడగలేను కదా. ఎందుకంటే తెలుగుదేశానికి జనసేనకు ఓటేయమంటానికి నేనేమో కోరిలేషన్లో లేను కదా. సో నాకు ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు నేను నా సొంత ఎజెండాతో వెళ్ళాలి కాబట్టే నేను ఆ 2 ఛానల్స్లోనో లేకపోతే ఒక పర్టికులర్ ఛానల్స్కి వెళ్ళటానికి ఇష్టపడటంలా. నేను ఆ ఛానల్స్కి వెళ్ళటానికి ఇష్టపడటం లేదంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళటానికి సిద్ధమే. కానీ ప్రభుత్వ వాయిసు, ప్రతిపక్ష వాయిసు, ఈ 2 వాయిసులకు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడ్డారనుకోండి, ఐఎమ్ రెడీ. నాకేం రిజర్వేషన్స్ లేవు. కానీ మీరు అనుకుంటున్నట్టో లేకపోతే ప్రజలు అనుకుంటున్నట్టో శ్రావణ్ కుమార్ అనేవాడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ ఛానల్స్ పిలవట్లేదు అని అన్నారనుకోండి, నిజంగా ఆ ఛానల్స్ పిలవకపోతే అవి 2 తెలుగుదేశం ఛానల్స్గానే ముద్రపడే అవకాశం ఉంది. సో ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, మేము తెలుగుదేశం ఛానల్స్ కాదు అని పిలవాలి అంటే నాలాంటి వాళ్ళని అక్కడ ఫెసిలిటేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి పెట్టుకున్న ఛానల్స్ అవి. ఆ ఛానల్స్లో ఇప్పుడు నేను ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని నన్ను పిలవలేదు అంటే నిజంగా అది వాళ్ళ ఛానల్స్ ఏమో అని ప్రజల్లో ఒక ముద్రపడే అవకాశం ఉంది. అలాగని నేనైతే ప్రతిరోజు వెళ్ళడానికి సిద్ధంగా లేను. కానీ బట్ ప్రజా సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయడానికి మాత్రం ఐఎమ్ ఆల్వేస్ విత్ మీడియా. ఫైనల్గా ఒకటి చెప్పండి, వీళ్ళ నుంచి మీకేం ఒత్తిడి రాలేదు? ఎందుకంటే సాధారణంగా ఒకసారి వాళ్ళకి ఫేవరబుల్గా ఉండి మళ్ళీ ఇప్పుడు లేదు అంటే ఒత్తిడి ఉంటుంది. లేదు సార్, అలాంటిది ఏం లేదు. వాళ్ళ పార్టీ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, నా రాజకీయ పార్టీ నేను చేసుకుంటున్నాను. మీరు పోటీ చేయబోతున్నారు? నేను మంగళగిరి అండ్ తాడికొండ 2 కాన్స్టిట్యుయెన్సీ నుంచి వేయబోతున్నా. అట్లా తెలుగుదేశం పార్టీ తరపున, వైసీపీ తరపున